శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కాలింగుల జనాభా అధికంగా ఉంటుంది. కాలింగులు రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీనే కాలింగులకు అవకాశాలు కల్పించింది, కాలింగులను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కాలింగులకు అన్యాయం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒక వాదన వినిపిస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో కాలింగులంతా సమావేశమయ్యారు. సమావేశంలో కీలక అంశాలపైన చర్చించుకున్నారు. తమకు రాజకీయంగా అధికార పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ దెబ్బ రుచి చూపిస్తామని కాలింగులు ఆ సమావేశంలో తీర్మానించినట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కింజారపు ఫ్యామిలీ కాలింగ సామాజిక వర్గంలో కీలక నాయకుల్ని అణచివేస్తోంది, తొక్కిపడుతోంది, అధికారంలోకి రాకుండా చేస్తోంది, ప్రాధాన్యత దక్కకుండా చేస్తోందని కాలింగుల్లో ఒక అంతర్మతనం మొదలైంది. కిల్లి కృపారాణి తర్వాత ఆ స్థాయిలో ఎవరికి కూడా కాలింగుల్లో రాజకీయ ప్రాధాన్యత దక్కలేదు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కింజారపు ఫ్యామిలీకి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోంది. వైఎస్ఆర్సీపీ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారిని ప్రోత్సహించింది. అదేవిధంగా తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవిని కట్టబెట్టింది. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి నాయకులకు వైఎస్ఆర్సీపీ రాజకీయంగా అవకాశాలు కల్పించింది, రాజకీయంగా వారి ఉన్నతికి కారణమైంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కింజారపు ఫ్యామిలీలోనే 2 మంత్రి పదవులు ఇచ్చారు. అదే కాళింగ సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీ నేత కూన రవికుమార్కు 1 మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కూన రవికుమార్ మంత్రి కాకుండా కింజారపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ అడ్డుకుంటుందన్న ప్రచారం ఉంది. కాళింగుల్లో ఆ వాదనను బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాళింగులు సమావేశమయ్యారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చర్చించుకున్నారు. రాజకీయంగా తమకు అవకాశం లభించకపోతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని కాళింగుల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఇది ప్లస్ పాయింట్ గా మారుతోంది, వైసీపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా మారిపోతుంది. కాళింగ సామాజిక వర్గ నేతలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీని చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తమకు ప్రాధాన్యత లభిస్తుందని కాళింగుల్లో ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. ఈ నమ్మకం నేపథ్యంలోనే కాళింగ సామాజిక వర్గం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దూరం అవుతోంది, వైఎస్ఆర్సీపీకి దగ్గర అవుతోంది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, స్థానికంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా లోకల్ గా ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గం పైన ప్రభావం చూపాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని ఆ నాయకులు, ఆ ప్రజలు నమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రత్యామ్నాయం అని నమ్ముతున్నారు. అందుకే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కూన రవికుమార్కు జరుగుతున్నటువంటి అన్యాయమే కాళింగ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతకు ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలోనూ ఇదే విధంగా జరిగింది, భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీ వైపు రావాలని కాళింగ సామాజిక వర్గం గంపగుత్తగా భావిస్తున్నట్టు శ్రీకాకుళం రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఇది కనుక జరిగితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి పెద్ద అడ్వాంటేజ్ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఇప్పటికే ఆ నాయకులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళింగ సామాజిక వర్గానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానంపై ఆ నాయకుల్లో నమ్మకం పెరిగింది. గతంలో కూడా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కిల్లి కృపారానికి రాజకీయంగా అవకాశం కల్పించారు, ప్రోత్సహించారు. చాలా మంది నాయకుల్ని కాళింగుల్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో కాళింగ సామాజిక వర్గం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వస్తోంది. ఆ నాయకులు వైసీపీ అధిష్టానం తమకు న్యాయం చేస్తుందని నమ్ముతుంది, అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్న నేపథ్యంలోనే వైసీపీకి ఇక్కడ గ్రాఫ్ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.